ఏం చెప్తారన్నా ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ అంటే 42% రిజర్వేషన్ అనేది ఒక బాగా చర్చనీయాంశమైనటువంటి విషయంగా మారిపోయింది ఇప్పుడు తెలంగాణలో ప్రజెంట్. ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్లకు కసరత్తులు జరుగుతూ ఉన్నాయి. నిజంగా అమలయ్యే ఉన్నదా ఛాన్సెస్? అయితే దీనికన్నా ముందు మనం చర్చ పోవడానికి అసలు ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అనేది ముందుకు ఎందుకు వచ్చింది, ఈ 50% రిజర్వేషన్ దాటొద్దు అనేది ఎందుకు వచ్చింది అనే దాని మీద మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. 2010 సంవత్సరంలో స్టేట్ ఆఫ్ కర్ణాటక కృష్ణమూర్తి అనే అతను విషయంలో సుప్రీంకోర్టు ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన వారు ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్లు ఇవ్వాలని మనకు రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. కానీ బీసీల విషయానికి వచ్చేటరకు ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క కాడ 30% పెట్టుకుంటారు, ఒక్కొక్క 40% పెట్టుకుంటారు, ఒక్కొక్క 50% పెట్టుకుంటారు. వాళ్ళ దానికి సంబంధించిన పరిస్థితులను బట్టి ఆ జనాభాను బట్టి రిజర్వేషన్ పెట్టుకోవడం జరుగుతుంది. ఈ జరుగుతున్న క్రమంలో 2010లో సుప్రీంకోర్టులో కృష్ణమూర్తి అనే అతను కర్ణాటక రాష్ట్ర విషయంలో కేసు వేయడం జరిగింది. ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు ఇష్టానుసారంగా రిజర్వేషన్లు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పెట్టుకోవడానికి వీల్లేదు, మేము ఒక మార్గదర్శకాలను ఇస్తున్నాము, ఆ మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు పాటించాలి అని త్రిబుల్ టెస్ట్ అనే ఒక సూత్రాన్ని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఈ త్రిబుల్ టెస్ట్లో ఏమని చెప్పిందంటే, ఈ రిజర్వేషన్లు అమలు చేయడం కోసం ఫస్ట్ ఒక డెడికేటెడ్ కమిషన్ని ఏర్పాటు చేయాలి బీసీలకు. తర్వాత ఏదైతే బీసీల వెనుకబాటుతనాన్ని వార్డు వైజ్గా, ప్రతి గ్రామ పంచాయతీలో ఒక వార్డు వైజ్గా ఆ వార్డులో ఎంతమంది బీసీలు ఉన్నారు, వారి యొక్క రాజకీయ ప్రాతినిధ్యం ఏంది, వారు రాజకీయంగా ఎట్లా వెనుకబాటుతనం గురయ్యారు అనే విషయాన్ని తీసుకురావాలి. ఫైనల్గా వచ్చేటరకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు అన్నీ కలిపి కూడా 50% దాటొద్దని చెప్పింది. అట్లా చేస్తేనే ఏ రాష్ట్రంలోనైనా ఏ జిల్లాల్లోనైనా బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో, అది సర్పంచ్ నుండి వార్డు నెంబర్ నుండి మొదలుకుంటే జిల్లా పరిషత్ వరకు కూడా బీసీ రిజర్వేషన్లు ఉంటాయి. ఆ యొక్క సూత్రాన్ని పాటించని ఏ రాష్ట్రం కూడా బీసీ రిజర్వేషన్లను చేయడానికి లేదు, ఓన్లీ ఎస్సీ ఎస్టీలతోనే పోవాలి అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ చెప్పిన క్రమంలో 2010 ఆ టైంలో మన రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు తెలంగాణ ఆంధ్ర ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఆంధ్ర ఉద్యమం జరుగుతుంది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మా రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో మేము సర్వే చేసే పరిస్థితి లేదు, కాబట్టి ఈ ఒక్కసారికి మాకు అవకాశం ఇవ్వండి, మేము ఈ ఒక్కసారికి అవకాశం ఇస్తే ఈసారి ఎన్నికలు నిర్వహించుకొని వచ్చేసారికల్లా మేము చేస్తామని చెప్పి సుప్రీంకోర్టును అభ్యర్థించడం వల్ల ఆ ఒక్కసారికి అవకాశం ఇచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో. అప్పుడు అది మనం ఆ యొక్క దాన్ని దాటి 34% ఏదైతే పాత పద్ధతిలో ఉందో 34%తో కలుపుకుంటే మొత్తం రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ కలిపి 60% అమలు అవుతుంది. అది ఆ సారికి 5 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2019లో మొట్టమొదటిసారి స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ టైంలో ఈ త్రిబుల్ టెస్ట్ అనేది మళ్ళీ అడ్డం వచ్చింది కదా, వేరే అతను కేసు వేశాడు. ఈ రాష్ట్రంలో రిజర్వేషన్ మీరు ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిన త్రిబుల్ టెస్ట్ను అమలు చేస్తలేరు, అన్ని రిజర్వేషన్ కలిపి 50% దాటుతున్నప్పుడు హైకోర్టు చెప్పింది తప్పకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించవలసిందే, లేకపోతే మీరు బీసీ రిజర్వేషన్ లేకుండా ఎన్నికలకు పోవాలి, లేదంటే 50% లోపుతోని ఎన్నికలకు పోవాలని అన్నప్పుడు గవర్నమెంట్ అడిగింది ఇదొక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇస్తారు, నథింగ్ డూయింగ్, అట్లయితే చేయండి, లేదంటే అప్పుడు మనము 10% ఎస్సీ ఎస్టీలో తగ్గడానికి లేదు, వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్లకు వాళ్ళు ఉంటుంది. కాబట్టి బీసీల యొక్క రిజర్వేషన్లు 10% తగ్గించి ఏదైతే 34% అమలు అవుతున్న దాన్ని 24%కి తగ్గించుకొని ఆ సందర్భంగా ఎన్నికలకు పోవడం జరిగింది, పోయి ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. దాని తర్వాత జరిగించడం ఎన్నికలు అయిపోయింది. ఈ సందర్భంగా నడుస్తున్నప్పుడు జనరల్ ఎలక్షన్లు వచ్చిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే 34% ఉన్న రిజర్వేషన్లను కావాలని టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తగ్గించింది, మేము అధికారంలోకి వస్తే బీసీల రిజర్వేషన్ 34 కాదు మేము 42% చేస్తాం, మా దగ్గర ఒక సూత్రం ఉంది, మేము 42% చేస్తామని చెప్పి కామారెడ్డిలో ఒక బీసీ బహిరంగ సభ పెట్టి దానికి ఇప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి చీఫ్ గెస్ట్ తీసుకొచ్చి ఆయనతోని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ విడుదల చేసి చాలా హామీలు ఇచ్చారు. దాంట్లో
42% స్థానిక సంస్థలు ఇస్తానన్నారు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42% ఇస్తానన్నారు, సబ్ ప్లాన్ ప్రతి సంవత్సరం 20,000 కోట్లు పెడతానన్నారు, ఇంకా చాలా ఒక 20-30 హామీలను ఇచ్చిరు. ఇస్తే బీసీలు సరే వాళ్ళు ఇచ్చిన అబద్ధాలు, కొంతమ కోరికలో, వివిధ అమలు కాని హామీలో అన్నిటిని చూసి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది, అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చినాక ఈరోజు దాదాపు సంవత్సరన్నర కాలం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అవుతుంది. దాదాపు వీళ్ళ పాలకవర్గం అయిపోయి కూడా సంవత్సరం దాటుతుంది. ఈ సంవత్సర కాలం నుండి కూడా మీరు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము బీసీలకు ఇస్తానన్న హామీని అమలు చేయాలని చెప్పి బీసీ సంఘాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇవన్నీ పోరాటం చేస్తున్న క్రమంలో మేము కులగణన చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందరి లెక్కలు తీస్తాం, అందరు లెక్కలు తీసి ఈ యొక్క దీన్ని రిజర్వేషన్లు పెంచుతామని చెప్పింది. దాన్ని అందరం స్వాగతించినాం. మీరు చేయండి, సంతోషము, మా పార్టీకి కూడా సంపూర్ణ మద్దతు ఇస్తుంది అని చెప్పి ఆ కులగణనకు చేస్తే ఆ కులగణన తప్పుల తడక, ఎవరి ఇంటికి సరిగా పోలేదు, ఎక్కడో కూర్చున్నారు, ఏదికి ఓటర్ లిస్టు దొరుకుతున్నో ఏదో దొరికితే దేన్ని బట్టి దాన్ని చేశారు. అది కూడా గందరగోళంగా చాలా అందరూ కూడా చూసినాం. వాళ్ళ పార్టీ నాయకులే సరిగా జరగలేదు, బీసీ నాయకులు అని చెప్పుకుంటున్న హనుమంతరావు లాంటి వాళ్ళు, పెద్ద వాళ్ళు కులగణన సరిగా రాలేదు, ఈ బీసీల లెక్కలు తక్కువ చూపించారు, బీసీలో 56% ఉంటే 46% చూపించారు, దీంట్లో ముస్లింలను కలిపారు, అది అని చెప్పి బయట ప్రతిపక్షాలు బీసీ సంఘాలే కాకుండా వాళ్ళ పార్టీలో ఉన్న బీసీ లీడర్లు కూడా దాన్ని చేయకపోతే మరొకసారి మళ్ళొకసారి టైం ఇస్తున్నాం కొంతమంది. దానికి కారణం ప్రధానంగా బీఆర్ఎస్ అని చెప్తా ఉన్నారు కదా, అంటే బీఆర్ఎస్ అందులో పాల్గొనలేదు, ఇది ఒక కుట్రపూరిత. బీఆర్ఎస్ పార్టీ అందరు పాల్గొన్నారు, బీఆర్ఎస్ పార్టీ దానికి అయినా ఫస్ట్ ఒకటి కులగణన చేయడానికి రాష్ట్రాలకు అధికారం లేదన్నది తెలిసిన వాస్తవం, నగ్న సత్యం. ఎందుకంటే సెన్సస్ చేసే అధికారం ఓన్లీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది ఆ చట్టంలో. సరే కులగణన చేస్తాం, మేము ఏదో లెక్కలు తీసుకుంటాం అది అంటే కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది, అందరు కూడా పాల్గొన్నారు. వాళ్ళు అబద్ధాలు వేయడం, దీన్ని తప్పించుకోవడానికి కోసం అది చేశారు. అయినా కూడా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ వాళ్ళందరూ ముందుకు వచ్చి మళ్ళీ మీరు చేయండి, మేము ఇస్తాం డేటా అంటే. ఇప్పుడు లెక్కలు కులాల లెక్కలు తీయమంటే నీ ఆస్తి ఎంత, నీ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత, నీ కార్లు ఎంత, నీకు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఎందుకండి? ఇప్పుడు పర్సనల్ విషయాలు అవసరమే ఉంది. నీకు కులగణన చేస్తున్నాం, కులం సంబంధించిన వివరాలు తీసుకో, ఎంతమంది మనుషులు, ఏ కులాలు ఉన్నాయి, ఎంతమంది జనాభాలు, అది తీసుకోవాలి. కానీ ఈ పర్సనల్ విషయాలన్నీ చెప్పేటప్పుడు కొంతమంది ఆబ్జెక్షన్ చెప్పారు, అదంతా అయిపోయినాక అసెంబ్లీలో తీర్మానం పెట్టిర్రు, అది చేసారు. దానికన్నా ముందు కూడా ఒక తప్పు జరిగింది. ఫస్ట్ బీసీ కమిషన్ ద్వారా ఈ కులగణన చేస్తామని చెప్పి బీసీ కమిషన్ ద్వారా వారు వచ్చిన రికమెండేషన్ ప్రకారం క్యాబినెట్లో తీర్మానం పెట్టారు, అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. అన్నీ చేసినాక కులగణన చేసేటప్పుడు ఇచ్చే బాధ్యతను ప్లానింగ్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు, ఫస్ట్ కులగణన చేసే బాధ్యతను. అదేంది భయ్, అది కాదు కదా, కులగణన చేసేది బీసీ కమిషన్ కానీ డెడికేటెడ్ కమిషన్ కానీ ఇవ్వాలంటే లేదు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ బీసీ కమిషన్ దగ్గర అంత సిబ్బంది లేరు, వాళ్ళ దగ్గర అంత హ్యూమన్ రిసోర్సెస్ లేదు, కావాల్సిన అది లేదని చెప్పి అది చేశారు. దాని తర్వాత కొంతమంది హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు స్థిరీకరించడం కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకం ప్రకారం డెడికేటెడ్ కమిషన్ కావాలి, దీని ద్వారా చేస్తే చెల్లదు, ఇది కొట్టుడు పోతుంది. గతంలో బీహార్ లాంటి రాష్ట్రాలలో జీఏడీ డిపార్ట్మెంట్ నుండి చేస్తే హైకోర్టు కొట్టేసింది, కాబట్టి మన కళ్ళ ముంగట అది కనిపిస్తుంది, దీన్ని తీసేయాలని హైకోర్టుకు పోయి బీఆర్ఎస్ పార్టీ కొట్లాడింది, బీసీ సంఘాలు కొట్లాడినప్పుడు అప్పుడు మళ్ళీ హైకోర్టు మొట్టగా వేస్తే మళ్ళీ భూసాని వెంకటేశ్వరరావు అని చెప్పి రిటైర్డ్ ఐఏఎస్ ద్వారా డెడికేటెడ్ కమిషన్ను వేసినాక బీఆర్ఎస్ పార్టీ కూడా దానికి చేసింది, కావాల్సిన డాటా ఇచ్చింది, 42% రిజర్వేషన్ స్థిరీకరించే విధంగా చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు కూడా భూసాని వెంకటేశ్వరరావు గారికి కలిసి విజ్ఞప్తి పత్రం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేశారు. దాన్ని చేసే బీఆర్ఎస్ పార్టీ కానీ అన్ని ప్రతిపక్షాలు అన్నీ కూడా మద్దతు ఇచ్చిన 42% మీరు చేయాలి, కట్టుబడి ఉండాలి, మీ అందరం కూడా ఎక్కడికి రమ్మంటే అక్కడి కోసం మీరు దానికోసం ఢిల్లీకి పోవాలి, మనం అంతా ఫైట్ చేయాలని చెప్పి. కానీ ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసిన దగ్గర నుండి దాదాపు ఇప్పటికి 3 నెలలు అవుతుంది. 3 నెలల వరకు కేంద్రాన్ని పంపించారు కానీ దాన్ని ఊసు లేదు, దాని గురించి పట్టించుకునే నాదులు లేదు. ఈలోపు కొంతమంది మాజీ సర్పంచులు, కొంతమంది వాళ్ళందరూ కూడా హైకోర్టు తప్పులతో హైకోర్టు ఏం చెప్పింది, మీరు 30వ తారీఖు సెప్టెంబర్ 30 లోపు 3 నెలల్లో ఎన్నికలను నిర్వహించాలి, దానికోసం ఏం చేస్తారో మాకు తెలియదు, 3 నెలల ఎన్నికలు నిర్వహించాలన్న సందర్భంలో ఈరోజు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ ముందుకు రావడం జరిగింది. అంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేయాల్సిన పని ఏదైతే ఉన్నదో అది చేసింది కదా, ఇప్పుడు కేంద్రాన్ని అడగాలి కదా, కేంద్రాన్ని డిమాండ్ చేయాలి కదా అందరం కలిసి. ఇప్పుడు
అదే మనం ఏమంటున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం చేసింది, నేను ఇది చేసిన చేతులు దులుపుకుంటే కాదు కదా. కేంద్రం కాడికి పోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంది. ప్రధానమంత్రి కాడికి పోవాలి, ఆయనను ఒప్పించాలి, పార్లమెంట్లో బిల్లు పెట్టేయాలి, రాష్ట్రపతి ఆమోదం పొందాలి. అదన్నీ అయితేనే కదా చట్టం అయ్యేది. అవన్నీ కాకుండా నేనేదో తీర్మానం చేసి పంపినా అయితే లేదంటే మరి అది మొదలు తెలుసు కదా.